తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై గవర్నర్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతుంది. పంచాయతీ చట్టంలోని 285A నిబంధనను సవరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్కు ఎంపిరికల్ డేటా ప్రకారం రిజర్వేషన్లుంటాయని మార్చ్ ఆర్డినెన్స్ ఫైల్ను గవర్నర్కు పంపింది. అయితే దీనిపై గవర్నర్ లీగల్ ఒపీనియన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్ కి గవర్నర్ ఆమోదం తెలిపితే స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కు ఛాన్స్ ఉంటుంది. ఇక గవర్నర్ నిర్ణయానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పై ముందుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఆర్డినెన్స్ కు సంబంధించి కులగణన సర్వే ఎంపెరికల్ డేటా ప్రకారం బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ ప్రభుత్వం ఇచ్చే జీవోపై ఉత్కంఠ నెలకొంది. ఇక లేటెస్ట్ అప్డేట్స్ రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్న పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి ఒక ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం చూసాం, నిన్న వార్డు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి వాటిని ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే ఈ నేపథ్యంలో మొన్న ఏదైతే పంచాయతీరాజ్ చట్టం 2018 నిబంధనలు సవరించి గవర్నర్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఒక నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆ నోటిఫై సంబంధించి ఆమోదించుతారా లేదా అనేటువంటి ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. అయితే దీనిపై గవర్నర్ కార్యాలయం కూడా ఇవాళ లీగల్ ఒపీనియన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే పంచాయతీరాజ్ శాఖ అధికారులను కూడా పంచాయతీరాజ్ సంబంధించి 42% రిజర్వేషన్ కల్పించేది, అసలు ఆ అంశానికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలనే అంశంపైన కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆర్డినెన్స్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం కల్పిస్తుంది. అయితే దాదాపు గవర్నర్ మాత్రం ఆ దాంట్లో ఆర్డినెన్స్ పైన ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కులగణన సర్వే కావచ్చు, ఎంపిరికల్ డేటా ప్రకారం ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం విచారణ చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ పైన కూడా చకచక ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో గవర్నర్ దగ్గర ఫైల్ ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఆయన సంతకం చేసి ప్రభుత్వాన్ని పంపేటువంటి ఆలోచన చేస్తున్నారని చెప్పేసి సెక్రటరియట్ వర్గం నుంచి మనకు వినిపిస్తుంది. ఒకవేళ ఇదే అంశానికి సంబంధించి కులగణన సర్వే కావచ్చు, అలాగే ఎంపీరికల్ డేటా ప్రకారం 42% రిజర్వేషన్లకు సంబంధించి గవర్నర్ కనుక ఆర్డినెన్స్ చేసి ప్రభుత్వానికి పంపించిన తర్వాత కూడా ఆ కోర్టు ఏదైతే హైకోర్టు చెప్పింది సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. అయితే మరోమారు 42% రిజర్వేషన్ అనే అంశం అనేది ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏంటి అన్నటువంటి ప్రశ్న కూడా వినిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు సర్వసమగ్రంగా సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఇప్పటికే గుర్తులకు సంబంధించిన కేటాయింపులు కూడా ప్రిపరేషన్ జరుగుతుంది. అలాగే నిన్న చూసిన ప్రభుత్వ పరంగా చూసినట్టయితే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఇవాళ దీనిపై గవర్నర్ కీలకంగా లీగల్ గా దీనిపై ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఆర్డినెన్స్ వస్తే కనుక వారం రోజుల తర్వాత ఖచ్చితంగా పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు అంతా కూడా ఎన్నికలు నిర్వహించవచ్చు. సో ఈ అన్నిటి అంశాలకు సంబంధించిన నేపథ్యంలో 42% రిజర్వేషన్లకు సంబంధించి ఎవరైనా కోర్టుకు వెళ్తేనే మరొకసారి దీనిపై ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగే పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ అశోక్, థ్యాంక్ యూ.